దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన కార్పొరేట్ సామ్రాజ్య యోధుడు అదాని. అయితే కొన్ని నెలల క్రితం హిడెన్బర్గ్ రీసెర్చ్ అదాని గ్రూప్లో అవకతవకలు జరిగినట్లు చెప్పినప్పటికీ భారత్లోని సెబీ అవన్నీ నిరాధారమని తోసిపుచ్చింది. నిర్దోషిగా అదానీని ప్రకటించింది. కానీ ఇప్పుడు అమెరికాలో అదాని గ్రూప్ అవినీతి భాగోతం బయటపడడం సంచలనం కలిగిస్తుంది. అయితే అదాని కంపెనీపై వస్తున్న ఆరోపణలను ఇటీవల వచ్చిన మూవీ లక్కీ భాస్కర్తో ఓ వర్గం ప్రజలు పోల్చుతున్నారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లు అమాంతం తగ్గిపోయాయి. ఇలా అదానీ షేర్లు పతనమవడానికి కారణం ఏంటి? అసలు అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలు ఏంటి? లెట్స్ వాచ్. మూడు దశాబ్దాల క్రితమే వ్యాపారాలు ప్రారంభించిన 10 ఏళ్ల కిందటి వరకు పెద్దగా ఉనికి లేని అదానీ గ్రూప్ కంపెనీలు ఉన్నపలంగా ఉన్నత స్థానాలకు అందుకుంటున్నాయి. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్వహణ, వంట నూనెలు, సిమెంట్, విద్యుత్ ఇలా ఎన్నో రంగాల్లో అదానీ గ్రూప్ ఎంతో బాగా ఎదిగింది. అదానీ గ్రూప్ ప్రారంభించిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగంగా అధికారులకు భారీగా లంచాలు ఇవ్వడమే కాకుండా ప్రాజెక్టు గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో 7గురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. దీనివల్ల అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ 20% వరకు విలువ కోల్పోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. అందుకు అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన పెట్టుబడులు వినియోగించినట్లు కేసు నమోదవ్వడమే ముఖ్యమైన అంశం. ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $175 మిలియన్ పైగా సమీకరించిందని అందులో పేర్కొంది. ఈ వ్యవహారంలోని అమెరికాలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్టు అక్కడి ఏజెన్సీలు చెప్తున్నాయి. అయితే ఈ విధమైన ఉల్లంఘన అమెరికాలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. తాజా ఆరోపణలు నిరూపితమైతే అమెరికాలో నిందితులు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది కాబట్టి భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందనే అంశం కీలకం కానుంది. అదానీపై గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లను మోసం చేసి విదేశాల్లో నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా తన డబ్బుతో తన షేర్లే కొని వాటి విలువను కృత్రిమంగా పెంచి అడ్డదారిలో కుబేరుడయ్యాడని హిడెన్బర్గ్ ఆరోపించింది. హిడెన్బర్గ్ బయటపెట్టిన ఈ కుంభకోణాన్ని స్టాక్ మార్కెట్ మదుపర్లు నమ్మారు. ఆ నివేదిక వెలువడిన వెంటనే అదానీ గ్రూప్ షేర్ల విలువ 19.2 లక్షల కోట్ల రూపాయల నుంచి 6.8 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. ఆ మేరకు మదుపర్లు భారీగా నష్టపోయారు. కానీ అదానీ గ్రూప్ తప్పు చేయలేదని మార్కెట్ పర్యవేక్షక సంస్థ సెబీ చేసిన నిర్ధారణను సుప్రీంకోర్టు ధృవపరచడంతో అదానీ నిర్దోషిగా బయటపడ్డారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రెగ్యులేషన్, లిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ నిబంధనలను సెబీ సవరించడమే కాదు, సడలించడంతో అదానీ గ్రూప్ సంస్థలకు కలిసి వచ్చింది. ఈ అవకాశాలను ఉపయోగించుకొని అదానీ సంస్థ మోసాలకు పాల్పడిందనే అభిప్రాయం ఉందని, అందుచేత వాటిని రద్దు చేయాలని పిటిషనర్లు డిమాండ్ చేసినప్పటికీ సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ విషయంలో సెబీ అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు గల అధికారాలు పరిమితమని స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ సరళమైన ఆర్థిక విధానాల అమల్లో భాగంగా ప్రభుత్వాలు కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను కట్టబెట్టడం వలన ఒనుగూరే అవినీతి కారణంగా ప్రజలే అధిక వ్యయం చెల్లించుకోవాల్సి వస్తున్నదని గమనించాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.